అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కర్పూర శిలాజిత్. కర్పూర శిలాజిత్ రాళ్ళు. కర్పూర శిలాజిత్ దీన్నే గోదంతి భస్మం అంటారు, కర్పూర శిలాజిత్ అంటాం, శిలాజిత్ అని కూడా అంటాం. కానీ శిలాజిత్ అంటే గోమూత్ర శిలాజిత్, దాన్ని కూడా శిలాజిత్ అంటారు. కాబట్టి అది వేరు ఇది వేరు, కంప్లీట్గా డిఫరెంట్ ప్రయోజనాలు ఉంటాయి ఆ గోమూత్ర శిలాజిత్కి కర్పూర శిలాజిత్కి. అవన్నీ చూడగలరు. ఇక్కడ నేను 50 కేజీల శిలాజిత్ రాళ్ళు తీసుకొని నీరు వేసి ఇలా బాగా ఉడికిస్తున్నాను. ఒకసారి ఉడికిస్తే మనకు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా పొయ్యి మీద పెట్టి ఉడికిస్తే దాంట్లో ఉన్న విషాలు హానికారకాలు విరిగిపోతాయి అన్నమాట, శుద్ధి అవుతుంది. సో అలా అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్టు బియ్యం కడిగిన నీళ్ళు వేసి ఒక రోజంతా అలాగే ఉంచేయాలి, లేదా ఒక 2-3 గంటలు ఉడికించి తర్వాత ఆ నీటిని అలాగే ఒక రోజంతా అలాగే 24 అవర్స్ పెట్టి ఆ తర్వాత ఆ నీళ్ళని ఉంచేయాలి. తర్వాత తీసుకునేసి దాన్ని ఆ కర్పూర శిలాజిత్ రాళ్ళని తీసుకునేసి దాదాపు ఒక 5 to 6 mm వెడల్పు, ఒక అరచేయి మందం వెడల్పు అంటే పొడుగు ఉన్నటువంటివి తీసుకునేసి ఇలా కుండలో వేసి కలబందను తీసి, కలబంద గుజ్జు ఇక్కడ చూస్తున్నట్టు మీరు కలబంద గుజ్జును తీసి కలబందను సగం కోసి దాన్ని ప్లాస్టిక్ డబ్బాతో కానీ కోసుగా ఉన్నటువంటి ప్లాస్టిక్ డబ్బా లేదా గ్లాస్తో గోకితే ఆ కలబంద గుజ్జు అంతా సులభంగా మనకు వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నట్టు. సో ఇలా మనం తీసుకునేసి అవసరానికి మేరకు, నేనైతే ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు తీసుకుని చేసుకోవచ్చు. ఇలా కుండలో సగం వేసేసి దాని మీద ఒక 3 కిలోలు కర్పూర శిలాజిత్ వేసి, అంటే 3 కిలోలకి కుండ నిండా వేస్తే కలబంద 15 కిలోలు వస్తుంది. దాదాపు 1 కిలో ఈ కర్పూర శిలాజిత్కి 5 కిలోల కలబంద వేసినట్టు అనమాట. ఎందుకంటే శక్తి బాగా పెరుగుతుంది ఈ కర్పూర శిలాజిత్కి, అలాగే ప్రయోజనం కూడా బాగా అవుద్దన్నమాట. చూడండి, 1 కేజీకి 5 కేజీలు చొప్పున అంటే 3 కేజీల ఈ కర్పూర శిలాజిత్కి 5 కేజీల కలబంద వేస్తే దాని యొక్క శక్తి అమాంతంగా పెరుగుద్ది. సో ఇలా కుండలో వేసేసి సీల్ చేసేసి చూస్తున్నట్టుగా బొగ్గులు కానీ పిడకలు కానీ వేసేసి ఇలా ఇక్కడ చూస్తున్నట్టుగా పుటం వేసేయాలి. పుటం వేసిన తర్వాత చూడండి ఇలా బాగా కాలిపోయి లోపల భస్మం అయిపోయి ఉంటుంది. తీసి సీల్ చేసి చూస్తే మీకు తెల్లగా మల్లెపువ్వు వలె కర్పూర శిలాజిత్తు రెడీ. దీన్ని తీసుకొని బాగా నూరేసి స్మూత్గా దీన్ని పావు చెంచా లేదా 3 వేళ్ళకు వచ్చినంత తీసుకొని వాడుకుంటే, తెల్లవారి ఒక పూట రాత్రి ఒక పూట తీసుకుంటే అమాంతంగా వేడిని బాగా తగ్గిస్తుంది, శక్తి పెరుగుతుంది, అలాగే రక్త వృద్ధికి సహాయపడుతుంది. ఈ రక్త వృద్ధికి కావాల్సిన వాళ్ళు ఈ కర్పూర శిలాజిత్ 3 వేలకు వచ్చినంత తీసుకునేసి 10 ఎండు ద్రాక్ష తినాలన్నమాట. అప్పుడు రక్త వృద్ధి బాగా అవుతుంది, రక్త శుద్ధికి కూడా చాలా మంచిది, అలాగే శరీరంలో ఉన్న అధిక వేడి బాగా తగ్గుద్ది. అలాగే కాళ్ళ మంటలు, చేతుల మంటలు, అరికాళ్ళ మంటలు, అరచేతుల మంటలు, షుగర్ కంట్రోల్ అవుతుంది. షుగర్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇక్కడ కలబంద వచ్చింది కాబట్టి షుగర్ కూడా బాగా కంట్రోల్ అవుద్ది. అలాగే మూత్రాశయ సమస్యలు అన్నీ పోతాయి. మూత్రంలో అధిక వీర్యం అంటే వీర్యం పోతున్నా, శుద్ధ పోతూ ఉన్నా, లేదా మూత్రంలో మంట వస్తూ ఉన్నా కూడా ఈ కర్పూర శిలాజిత్ తీసుకోవడం వల్ల మనకు ఆ సమస్యలన్నీ తగ్గుతాయి. అలాగే ఈ ఔషధం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకి కొంతవరకు సహాయపడుతుందండి, పూర్తిగా సహాయపడకపోయినా కొంతవరకు సహాయపడుతుంది. ఎండలకు తిరిగినప్పుడు శరీర మంటలకి, శరీర తాపానికి మహా గొప్పగా పనిచేస్తుంది ఈ కర్పూర శిలాజిత్తు. వడదెబ్బ తగలకుండా ఈ ఔషధం ఎండాకాలంలో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. కడుపు నొప్పి ఉన్నప్పుడు ఇప్పుడు చూపిస్తున్నట్టు స్పూన్లో చూపిస్తున్నట్టుగా కొద్దిగా తీసుకొని మజ్జిగలో తీసుకునేస్తే వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఆడవారికి ఎక్సెస్ బ్లీడింగ్ అవుతున్నా ఇది రోజు తీసుకున్నా కూడా ఎక్సెస్ బ్లీడింగ్ కూడా అవ్వకుండా మనకు కాపాడుతుంది. ఇదే ఔషధాన్ని బలానికి కూడా వాడడానికి, బలం బాగా రావాలంటే ఇప్పుడు చేసిన ఔషధాన్ని నాటావు పాలలో బాగా నూరి ఎండించి బాగా నూరి బిళ్ళలు కట్టి ఎండించి బిళ్ళలు, అలాగే చిన్న పుటం పెట్టి ఆ తర్వాత ఈ ఔషధాన్ని బాగా నూరుకొని వాడుకుంటే బలానికి కూడా బాగా పనిచేస్తుందండి. మా గురువు గారు చెప్పింది నేను కూడా చేస్తాను. ప్రస్తుతం ఆ పుటం పెట్టిన వీడియో లేదు, నేను పెడతాను మామూలుగా, కొంత అలా పెడతాను, కొంత ఇలాగే ఉంచుతాను, ఇలాగే కూడా వాడుతాను. సో అలా పెట్టింది కూడా దగ్గరలో మీకు ఒక వీడియో తీసి
చూపిస్తానని కోరుకుంటున్నాను. మీ చిరాయేష్ ఖదర్. ధన్యవాదాలు.